మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈరోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. సో మామూలుగా చిన్నపిల్లలు చేస్తే ఏదో తప్పు వాళ్ళకి తెలియక చేశారు, వాళ్ళకి కాదు కొత్తదనం కోసం చేశారు అనేది ఉంటుంది, ఏదన్నా మిస్బిహేవియర్ గురించి మనం మాట్లాడుకుంటే. కానీ మామయ్యలు కోడళ్ళను, తాతయ్యలు మనవరాళ్ళను కూడా చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఎందుకు వీళ్ళకి ఈ ఏజ్లో ఈ ముసలి వాళ్లకు ఎందుకు ఇలాంటి కోరికలు వస్తున్నాయి? అవతల పర్సన్ దీన్ని ఫేస్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? చెప్పినా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం శ్రావ్యాన్ని అడిగి తెలుసుకుందాం. శ్రావ్య గారు, మీ దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. అవునండి. అంటే ఇందాక నేను అన్నట్లు మనం గత వీడియోలో పిల్లల మెంటాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, మీరు అన్నట్టు పిల్లలు కొత్తదనము, ఏదో చూడాలి, ఏదో చెయ్యాలి అన్న క్యూరియాసిటీ అట్రాక్ట్ అవ్వడం ఉంటుంది. ఇక్కడ మామయ్య తాతయ్య అంటే ఆల్రెడీ వాళ్ళన్నీ చూసొచ్చి ఒక కోడలు నీ దగ్గరకు వచ్చిందంటే కూతురుతో సమానం. ఒక మనవరాలు నీ దగ్గర ఉంది అంటే ఇక కూతురు కంటే ఎక్కువ. అలాంటి వాళ్ళతో ఈ మామయ్యలు కానీ తాతయ్యలు కానీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పినా నమ్మరు, హస్బెండ్ కి చెప్పినా నమ్మని వాళ్ళు ఉంటారు. ఇటు వీళ్ళు ఎలా మెంటల్ గా వీళ్ళు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎందుకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయండి ఈ ఏజ్ లో? ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. ఈ ముసలి అయినా కూడాను ఎందుకు ఇంత డిజైర్స్ అనేది మనం ఒక సైకలాజికల్ యాంగిల్లో చూద్దాం అండి. ఫస్ట్ పాయింట్ అండి, చిన్నప్పుడు వీళ్ళకి ఎవరైతే ఈ ఏజ్ పెరిగినా కూడా ఇంత డిజైర్స్ ఉండడం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళకి జరగాల్సిన మదర్ నీడ్స్ కానీ, మదరింగ్ ప్రేమ కానీ అవన్నీ ఎవరికైతే దక్కువ అండి. అగైన్ ఇంతకు ముందు మనం ఆ కేసులో ఎలానో వీళ్ళకి డిజైర్స్ విపరీతంగా ఉండిపోతాయండి. ఈవెన్ దో పార్ట్నర్ నుంచి దొరుకుతున్నా కూడాను ఎక్కువగా ఉండడం, ఏజ్ అయినా కూడాను ఇంకా కావాలనుకోవడం. దట్ ఈస్ ద వన్ థింగ్ అండి. ఇంకొకటి అండి, కొంతమంది మగవాళ్ళు పవర్ కంట్రోల్కి చేస్తారండి. నేను మగాన్ని, నేను ఏదైనా చేయొచ్చు అనేది కొంతమంది మగాళ్ళు చేస్తుంటారండి. సొసైటీలో ఏమవుతుంది అని అంటే, ఈ ఎస్పెషల్లీ ఇది పెద్దవాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు అని అంటే, పెద్దోళ్ళు కదా అని వదిలేస్తూ ఉంటారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బస్సులో ఒక అమ్మాయి వెళ్తుంది, పక్కన ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆ అమ్మాయిని ఇట్లా రాంగ్ టచ్ చేయడము, ఇట్లా ఇట్లా ఏదో చేసాడే అనుకోండి, ఆ అమ్మాయి లాగిపెట్టి కొట్టదు, అరవదు, ఏమి చేయదు, లేచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏజ్కి. సో నా పాయింట్ ఏంటంటే, ఇది బ్రేక్ చేయాలండి. రాంగ్ టచ్, సెక్షువల్ అబ్యూస్ ఎవరు చేసినా అది సెక్షువల్ అబ్యూజే, ఎవరు చేసినా అది రాంగ్ టచే. ఏజ్కి సంబంధం లేదు. ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ చేసినా, ఒక చిన్న పిల్లడు చేసినా అది సెక్షువల్ అబ్యూస్ కిందనే వస్తుందండి. మీరు అన్నట్టండి, కోడళ్ళు ఎంత హోప్లెస్ సిచ్యువేషన్ అంటే అది, మావయ్య కనుక ఇట్లా వచ్చి రాంగ్ టచ్ చేసినా, మిస్బిహేవ్ చేసినా ఆమె హోప్లెస్ సిచ్యువేషన్ అయిపోతుందండి. హస్బెండ్కి వెళ్ళి చెప్పడానికి ఒకటి చాలా ధైర్యం కావాలి. అటు నుంచి వచ్చే రియాక్షన్ మనకి తెలియదు ఎలా వస్తుందో. మోస్ట్లీ కేసెస్ అండి హస్బెండ్లు నమ్మరండి. నా తండ్రి ఇలా చేశారు అని అంటే మోస్ట్లీ కేసెస్లో నమ్మరు. ఆ అమ్మాయికి హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్. ఇంట్లో చెప్తే మోస్ట్లీ మదర్స్ ఏమంటారంటే, పెద్ద ఆయన కదా వదిలేలే. ఇప్పుడు ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి స్టాండ్ తీసుకున్నప్పుడు, ఈ అమ్మాయికి ఒక కూతురు ఉంటుంది. ఈ కూతురుతో కూడాను ఆ మామయ్య అలానే చేస్తుంటే ఆ అమ్మాయి ఇంకెలా స్టాండ్ తీసుకుంటుందండి? ఈమె హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఈమె హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూతురితో కూడా మీ మామయ్య అలానే బిహేవ్ చేస్తున్నప్పుడు ఆమె ఇంకేం చేస్తుంది? సో ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ ఇవ్వాలండి. జడ్జ్మెంట్ ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్యూజ్ ఎవరు చేసినా, రాంగ్ టచ్ ఎవరు చేసినా అది రాంగ్ టచ్, ఏజ్తో సంబంధం లేదు. ఇదొకటి బ్రేక్ చేయాలండి. అది ముసలోడైనా, చిన్నోడైనా, మిడిల్ ఏజ్ మ్యాన్ అయినా, అబ్యూజ్ ఇస్ అబ్యూజ్, రాంగ్ టచ్ ఇస్ రాంగ్ టచ్. రాధా గారు, మీరు చెప్పినట్లు చూస్తే ఓకే, రకరకాలుగా వాళ్ళు ఇంకెక్కడికైనా బయటకు కూడా వెళ్ళొచ్చు. అంత కోరికలు ఎక్కువ అయిపోతే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే వెళ్ళిపోవచ్చు. బట్ ఇంట్లో ఉన్న కోడళ్ళ మీద, మనవరాళ్ళ మీద వీళ్ళ ఫోకస్ ఎందుకు ఉంటుంది?
ఉంటుంది. కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్సెసిబిలిటీ అండి. Yes. ఇంట్లో యాక్సెసిబిలిటీ దొరుకుతుంది. Hmm. కోడలు అనేసరికి ఒక వల్నరబుల్ పొజిషన్ లో ఉంటది. అత్తమామలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమె బయటకి తీసుకురాదు విషయాన్ని. ఒకవేళ అయితే చాలా రేర్ కేసెస్ అండి, బయటికి Yeah. చెప్పుకోరు. చాలా చాలా ఎక్కడో తప్ప బయటికి ఆ విషయాన్ని బయట పెట్టరు. Hmm. ఇది వాడుకుంటారండి. ఒకటే యాక్సెసిబిలిటీ, ఇంట్లోనే ఉన్నారు ఆడవాళ్ళు ఇద్దరు. కోడలు వల్నరబుల్ పొజిషన్ లో ఉండడం వల్ల ఆమె బయటికి చెప్పుకోలేదు ఆ విషయాన్ని. Hmm. ఇంకన్నా అతని పరువు కూడా పోదు కదా. అవును. బయట ఎక్కడో ఆ పని చేస్తే బయట ఎవరైనా కొట్టినా బయటపడిపోతుంది కదా విషయం. Hmm. ఇంట్లో అది బయటికి రాదు విషయం. Hmm. ఒకవేళ వచ్చినా 4 గోడల మధ్యనే ఉండిపోతుంది. మనవరాలు కూడా అలానే అండి. Hmm. కోడలు ఎప్పుడైతే తన కోసం తన స్టాండ్ తీసుకోకుండా ఉంటుందో, Hmm. మనవరాలు అమ్మ ఏం చేయలేకపోతుంది. అమ్మ సిచ్యువేషన్ హెల్ప్లెస్. మనవరాలు కూడా అలానే ఉంటది. ఎవరు వీళ్ళని చెప్పినా నమ్మరు అన్న Hmm. ధైర్యంతో వీళ్ళు చేస్తారు. సో ఇదంతా మరి సెక్సువల్ అబ్యూస్ కిందే వస్తుందా శ్రావ్య గారు? అవునండి, 100% ఇది సెక్షువల్ అబ్యూస్ కిందే వస్తుందండి. ఇంకా ఈ మనవరాలు ఏదైతే ఉందో, ఒకవేళ మైనర్ అయితే పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ అబ్యూస్ కింద వస్తుందండి, విచ్ ఈస్ వెరీ పనిషబుల్. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, భర్త ఇందులో మెయిన్ పెద్ద నమ్మాలి ఎవరు అంటే భర్తనే అన్నమాట. అలా భర్త నమ్మని పరిస్థితుల్లో ఈ భార్య పరిస్థితి ఎలా ఉంటుందండి? మెంటల్ గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? నాకు తెలిసి కొన్ని డివోర్స్ కింద కూడా వస్తాయేమో. అవునండి, డివోర్స్ కేసెస్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ హస్బెండ్ కి చెప్పినా కూడాను హస్బెండ్ అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ కొన్ని అయితే, కొన్ని కేసెస్ లో ఏమవుతుంది, నీకు మా అమ్మ నాన్నలతో ఉండడం ఇష్టం లేదు, అందుకు ఓ. నువ్వు ఇలాంటివి చెప్తున్నావు అనేవి కొన్ని కేసెస్ అండి. కొన్ని కేసెస్ నమ్ముతారండి. నమ్మి వాళ్ళకు కూడా ఓ వాయిస్ ఉండదు. నాన్న మీద తిరిగి అరుద్దామని కానీ లేకపోతే అడుగుదామనే వాయిస్ వాళ్ళకు కూడా ఉండదు. అది కూడా అగైన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ అండి. మరి ఎలా అండి దీని నుంచి బయటపడాలంటే? పాప ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే హస్బెండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు లీగల్ గా హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం Yes. అండి. ఇంకొకటి అండి, నా రిక్వెస్ట్ అట్లీస్ట్ మదర్ అండి, Hmm. అంటే ఎవరికైతే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఆమె కంప్లీట్ గా హెల్ప్లెస్ అండి. ఆ హెల్ప్లెస్ టైంలో అట్లీస్ట్ మదర్స్ Hmm. ఏం అవ్వదమ్మా మేము ఉన్నాము Right. అనే అష్యూరెన్స్, జస్ట్ ఒక మాట అనండి చాలు, కరెక్ట్. అది చాలు. ఇంకాను హస్బెండ్ ఎప్పుడైతే హెల్ప్ లేనిది, అంటే హస్బెండ్ నుంచి ఎలాంటి హెల్ప్ లేనప్పుడు లీగల్ గా వెళ్ళడమేనండి. ఇంకా దానికి వేరే ఆప్షన్ ఏం లేదు. లీగల్ గా వెళ్ళడం ఇంకా బెటర్ ఆప్షన్. సో శ్రావ్య గారు, మామూలుగా మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి బాగా అవేర్నెస్ ఇవ్వాలి, ప్రతి Hmm. పిల్లలకి తెలియజేయాలి, ఇంట్లో కానీ స్కూల్లో కానీ అని చెప్తూ ఉంటారు. అవునండి. ఓకే, అది చెప్పడంలోనే ఉంది. దానికంటూ స్పేస్ ఇస్తున్నారా? ఎస్ అండి, వెరీ గుడ్ పాయింట్. అంటే యాక్చువల్లీ చాలా స్కూల్స్ లో కూడా అవేర్నెస్ వస్తుందండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం టీచర్స్ చెప్పడం, ఇళ్లలో మదర్స్ నేర్పిస్తున్నారు. కానీ ఒకతను వచ్చి నీతో మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు ఆ పాప వచ్చి మీతో చెప్పేంత స్పేస్ మీరు ఇస్తున్నారా లేదా కూడా ఇంపార్టెంట్ అండి. ఆ స్పేస్ కూడా ఇవ్వాలి. రైట్. సో నిజంగా అంటే ఆ స్పేస్ ఖచ్చితంగా ఇవ్వాలి పేరెంట్సే ముఖ్యంగా. ఎందుకంటే ఈ మామలు, మామయ్యలు, తాతయ్యలు, పక్కింటి పిల్లవాడు, ఆడుకొనికొచ్చే పిల్లలు, చదువుకొనికొచ్చే పిల్లలు చెప్పుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి ఆ స్పేస్ పేరెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.